బాలికలు శారీరకంగా మానసికంగా బలంగా ఉండాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ గుంతకల్ నియోజకవర్గంలో నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలికల వసతి గృహంలో ఒక ఆరోగ్య అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్లు మరియు ఉన్నత స్థాయి ప్రముఖులు బాలికలకు ఆరోగ్యంపై పలు సూచనలు సలహాలు ఇచ్చారు. డాక్టర్ పత్తి హిమబిందు మాట్లాడుతూ ఆరోగ్యం శారీరకంగా మానసికంగా బలంగా ఉన్నప్పుడే మనం ఏ పనైనా పూర్తి చేయగలుగుతాం. చిన్ననాటి నుంచి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని సూచించారు. రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ డి గోవిందరాజులు ఆడపిల్లలకు రక్షణ కవచం వంటి అంశాలపై సలహాలు సూచనలు ఇచ్చారు. బాలికలు తమ రక్షణ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన ప్రాధాన్యతను ఆయన వివరించారు. ఈ ఆరోగ్య అవగాహన సదస్సులో డాక్టర్ పత్తి హిమబిందు, డాక్టర్ వెంకటేశ్వర్లు, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ డి గోవిందరాజులు పాల్గొన్నారు. అందరూ ఆరోగ్యంగా ఆరోగ్యంగా వస్తారు, అందరూ హెల్తీగా ఉన్నారు. కాబట్టి మీరందరూ అమ్మాయిలు కాబట్టి అమ్మాయిలనే కాదు ఎవరైనా కానీ ఫస్ట్ మనకు ఆరోగ్యమే మహాభాగ్యము అంటారు. ఆరోగ్యం ఉంటే డబ్బులు అవసరం లేదు కదా. ఏదైనా ఆరోగ్యం బాగాలేదనుకో దానికి డబ్బులు అవసరం. మనం ఆరోగ్యంగా ఉన్నామనుకో అది అవసరం ఉండదు, ఎక్కువ కొంతవరకే అవసరం ఉంటుంది. రెండోది ఆరోగ్యం ఉండాలంటే ఏం చేయాలి?